అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియో నేను విలేజ్ లైఫ్ గురించి షేర్ చేశాను కదా. ఆ వీడియోకి కంటిన్యూషన్ నేను ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళాను. రోమన్లో నిర్మించిన కట్టడం. ఇక్కడ ఇలాంటి కట్టడం ఇంకెక్కడా చూడలేదు. 2000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే జీసస్ పెరిగిన ఊరు నజరత్ ఊరు కూడా చూపించాను. మేరీ మాత అసలు మెయిన్ నేటివ్ ప్లేస్ అది నజరత్. అక్కడ ఇల్లు కూడా ఉంది. మేరీ మాత పెరిగిన ఊరు. అలాగే జీసస్ కూడా తర్వాత అక్కడ తన జీవితంలో చాలా వరకు 70% లైఫ్ గడిపిన ప్రదేశం అది. అలాగే సీ ఆఫ్ గలీల్, ఒక చాలా పెద్ద సముద్రం లాగా ఉండే ఒక లేక్ ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ లేక్ కూడా చూపించాను. వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. భోజనం చేసిన తర్వాత మరొక మంచి ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకొచ్చాం మిమ్మల్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పురాతనమైన కోట ఉంది. కోటకు చుట్టూతా చూశారు కదా, ఒక ప్రహరీ గోడ ఉంది. అలాగే బయట పక్క మరొక ప్రహరీ గోడ. అంత ఈజీగా కోటల్ని దాడి చేయాలంటే అసలు వల్లే కాదు ఆ కాలంలో. అలాగే ఇది అసలు లోపలికి వెళ్ళే దారి చూడొచ్చు. ఇదిగోండి, ఇదంతా మొత్తం ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉండేది. కానీ ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉండటం కోసం ఇట్లా స్టోన్ బ్రిడ్జ్ కట్టేశారు. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకోవచ్చు. లోపల థియేటర్ ఉంటుంది. అలాగే ఆపోజిట్లోనే మనకి మెడిటరేనియన్ సీ బీచ్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపించాక ఇది రైట్ సైడ్ ఎలా ఉందో చూడండి, ఎంత పెద్దదో, చాలా పెద్దది. ఇప్పుడు మనం ఉన్నది సీజేరియా అని చెప్పి ఒక ప్లేస్లో. సిటీకి టెల్ అవీవ్ నుండి ఒక 60 కిలోమీటర్ల దూరం. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ ఇది లోపలికి. ఇదిగోండి, ముఖ్యంగా ఇక్కడ వచ్చే జనాభా చాలా మంది వరకు మెడిటరేనియన్ సీలో టైం గడవడానికి వెళ్తున్నారు. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా లోపల. అసలు మొత్తం లోపల అప్పట్లో బిల్డ్ చేసింది 2000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఆల్రెడీ ఆ రాళ్ల మధ్యలో ఉన్నది ఒక సున్నం లాంటి మట్టి అంతా మొత్తం చెదిరిపోయింది చూడొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంవత్సరాలకు కూడా ఇక ఇది కూలిపోవచ్చు ముందు కాలంలో. ఇట్లా వచ్చిన తర్వాత ఇక లోపలికి ఎంట్రీ అవుతాం, కోట లోపలికి. చాలా పెద్ద కోట ఇది. ఇక్కడ కనబడుతున్న ప్రదేశం మొత్తం అంతా ఇదిగోండి కింగ్ హెరోద్ నిర్మించాడంట. 1st సెంచరీ BC. మొత్తం పోర్ట్ సిటీ, కరెక్ట్గా సముద్రం ముందు ఉంటుంది కింగ్డమ్. ఇదిగోండి, అలాగే రోమన్ సిటీ, టిపికల్ రోమన్ సిటీ అంట. అట్లాగే చూడండి, ఆఫరింగ్ ఎంటర్టైన్మెంట్, ప్లెజర్స్, ఫుడ్ అండ్ అమ్యూజ్మెంట్స్ అంట. మాన్యుమెంటల్ హార్బర్ లోపలికి వెళ్ళినా చూస్తే మనం మొత్తం వెనకంతా భూస్థాపితం అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ సిజేరియా అని చెప్పి, హార్బర్ అని చెప్పి, ఇదిగోండి ఒక మొత్తం ఒక రెస్టారెంట్ లాగా బీచ్ ముందు చేశారు. అక్కడికి వెళ్ళి మొత్తం అందరూ టైం స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చే లోకల్స్ అలాగే టూరిస్ట్ కూడా. చాలా మారిపోయింది. ఒకప్పుడు చాలా గొప్ప ప్రదేశం ఇది. రోమన్ టైంలో 2000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అలాగే మొత్తం కూలిపోయింది కూడా. చూడండి, ఎన్నో వార్స్ జరిగినాయి ఇక్కడ. చూసారా, మొత్తం కొండరాళ్ళు అలాగే పాలరాతితో నిర్మించిన కట్టడాలు ఇవన్నీ. లోపలికి రాగానే అప్పట్లో నిర్మించిన వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది చూసారా. అక్కడ కరెక్ట్గా ఫౌంటైన్ వెనకాలే అట్లా 3 బొమ్మలు ఉండేవి, పాలరాతి బొమ్మలు, మొత్తం అమ్మాయి బొమ్మలు. అవి పూర్తిగా ధ్వంసం అయిపోయి ఒకే ఒక బొమ్మ చూడండి, దానికి తల చేతులు కూడా లేవు. ఎంతో లగ్జరీగా బతికిన వాళ్ళని చెప్పొచ్చు రోమన్స్. మొత్తం ఆల్మోస్ట్ చాలా ప్రదేశాలని రూల్ చేసిన వారు. ఇదిగోండి, ఇక్కడ మొత్తం అంతా రూమ్స్ లాగా ఉండేవి చూడొచ్చు. మొత్తం పైనుండి కింద వరకు చూడొచ్చు. ఇక్కడ నుండి అక్కడ లోపల వరకు మొత్తం కూలిపోయింది పైనుండి. చివరి ఆఖరిలో ఒక 2 రాళ్ళు మిగిలినాయి అని చెప్పొచ్చు. ఆర్చ్ కనబడుతుంది మనకు, అర్థమవుతుందా మీకు క్లియర్గా? ఇదిగోండి, మొత్తం ఇక్కడ స్టార్టింగ్లో మనకు 4 రూములు కనబడ్డాయి. కరెక్ట్గా కోటకు ఆపోజిట్లో అక్కడ మరొకటి చూడొచ్చు, సముద్రానికి ముందు. అది ఆటోమన్ టైంలో బిల్డ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు అది కాఫీ షాప్ లాగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ. రోమన్ 2వ సెంచరీలో అప్పట్లో ఎవరైనా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు మరణిస్తే, రాజులు కానీ, అదిగోండి ఇట్లాగా కింద శవపేటికి ఉంటుంది కదా టోమ్, దాని మీద పెట్టే మోత అంట. చూసారా పై క్యాప్ ఎలా ఉందో, మొత్తం పాలరాయి, ఏకశిలా పాలరాయితో నిర్మించారు. అట్లాగే అక్కడ చూడొచ్చు, దాని మీద ఒక మిథలాజికల్ గోర్గన్ హెడ్ కూడా ఉంది చూడండి, ఒక ఫేస్. అర్థమవుతుందా మీకు? అప్పట్లో పబ్లిక్కి బాత్ హౌస్ ఉండేదంట, స్నానాల గది. ఇదిగోండి లోపలంతా చూసారా నగ్నంగా నుంచున్నట్లు పెట్టారు బొమ్మలు. ఇదిగోండి కరెక్ట్గా కోట ముందు ఎంట్రన్స్లో ఇట్లాగా ఉంది ఒక బాత్ హౌస్ లాగా. ఇదంతా ప్రదేశం స్నానాల గది. అలాగే మనం కింద ఆర్ట్ కూడా గమనించవచ్చు. మోసియా కార్ట్ అని పిలుస్తారు కదా, చూడండి రాళ్ళతో ఎట్లా ఫిక్స్ చేశారో పాలరాయితో.
హెరోదు ఎన్ని పాపాలు చేశాడో మనకి తెలియదు, కానీ అసలు చరిత్ర ఇంకా చాలా పెద్దగా ఉంది. కానీ వాళ్ళ సొంత ఇద్దరు కొడుకులు అయితే మట్టికి తన భార్య తనని చంపాలని మట్టికి ప్రయత్నించారంట. ఆ తర్వాత అది తనకు కనుగొని వాళ్ళ ఇద్దరు కొడుకులకి శిక్ష కూడా వేసేశాడు. రోమ్కి పంపించి వాళ్ళ మీద అది 5 సంవత్సరాల తర్వాత మరణదండన వేశారు ఆ ఇద్దరు కొడుకులకి. తర్వాత హెరోద్ ఈ టైంలో మొత్తంలో ఇక్కడ కోట నిర్మించారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు ఊహించుకుంటుంటే ఈ కోట మట్టికి. ఆపోజిట్లో చూసారు అక్కడ పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ నా ఆపోజిట్లో చూసారా ఏదో కానీ ఒక పెద్ద ఫుట్బాల్ ప్లే గ్రౌండ్ లాగా ఉంది. ఏంటనుకుంటున్నారు, ఇది హిపోడ్రోమ్ అంట. మనం సినిమాలో చూసుంటాం కదా, గ్లాడియేటర్ ఇలాంటి మూవీస్ లో రోమన్ టైంలో అక్కడ సినిమాలో చూపించినప్పుడు గుర్రాల మీద స్వారీ చేస్తారు కదా, అటు నుండి ఇటు చివరికి ఒక రేస్ లాగా జరుగుతుంటుంది. గుర్తుందా మీకు? అదే ఇది హిపోడ్రోమ్ రోమన్ టైంలో ఇక్కడ సిజేరియాలో. మరొక విషయం, ఇక్కడ పక్కనే మనం మెడిటేరియన్ సీ చూసుకుంటున్నాం కదా, అప్పట్లో డీప్ వాటర్ హార్బర్ కట్టినది మొట్టమొదట ఇక్కడేనంట. హార్బర్ చూసుకోండి. హిపోడ్రోమ్ బ్యాక్ సైడే మనకి పవర్ ప్లాంట్ నిర్మించారు ఇజ్రాయెల్ వాళ్ళు. కరెక్ట్ గా సముద్రం లోపలికి చూసారా మీరు, ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించారు. అదేంటనుకుంటున్నారు, క్రెయిన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద షిప్స్ లో వచ్చి కోల్ వస్తుందంట, బొగ్గు. ఆ బొగ్గు మొత్తం అక్కడ అదిగోండి అన్లోడ్ చేసుకుని ఆ బొగ్గు అక్కడ నుండి కన్వేయర్స్ మీదుగా మళ్ళీ పవర్ ప్లాంట్ చేరుకుని పవర్ ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ అలాగే కొన్ని రూమ్స్ ఉన్నాయి, ప్యాలెస్ ఉంది. పైన చూస్తే మనకి పాలరాతితో స్తంభాలు కూడా చూడండి నిలువుగా ఉండి కూలిపోయింది. మొత్తం చూస్తున్నారు కదా, ఎన్ని రాజ్యాలు ఎన్ని యుద్ధాలు ఇక్కడ జరిగినాయి అసలు. చూసారా, ఇది అప్పట్లో అసలు ఎలా ఇది సృష్టించేవారో కానీ చూడండి కింద అసలు ఎలా సపోర్ట్ పెట్టి ఆ రాళ్ళని, అట్లాగే లాకింగ్ సిస్టమ్ అయిపోయింది. ఇక్కడ పాలరాతి స్తంభాలు మనం చూసుకున్నాం కదా, ఇక్కడ కనబడుతున్న మొత్తం అంతా జిమ్ ఏరియా అంట అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం. అలాగే బాత్ హౌస్ కూడా. జిమ్ చేసిన తర్వాత ఇక స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యేవారు. కింద చూడండి ఎలా ఉందో, మొత్తం పాలరాయి అలాగే ఎరుపు రంగు రాయి కూడా ఉంది. స్తంభాలు కూడా గమనించవచ్చు. చూడండి ఎక్కడికక్కడ మొత్తం కూలిపోయినాయి అని చెప్పచ్చు. అప్పట్లో ఈ హైట్ వరకు ఉండేవని అనుకుంటున్నాను, ఒక 20 అడుగులు ఎత్తు పిల్లర్లు. ఇదిగోండి ఎంతమంది తాకి ఉంటారో ఈ పిల్లర్ని ఈ 2000 సంవత్సరాల టైంలో. ఇదిగోండి వెనక కూడా మళ్ళీ చూస్తే ఇదేమో పబ్లిక్ బాత్ హౌస్ అంట. ఇందాక మనం ఎంట్రన్స్ లో కూడా చూసుకున్నాం కదా, చాలా విచిత్రంగా ఉంది అసలు ఈ రూములు కానీ ఇవన్నీ. ఇదిగోండి చూసారా, తొట్టెలు చూడండి లోపల ఎట్లా ఉన్నాయో, స్నానాలు చేసే గదులు చూడండి. ఇది చూసారా ఎలా ఉందో, బాత్ టబ్ లాగా ఉంది అక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా మరొక తొట్టి ఉంది చూడండి, అక్కడ కూడా మళ్ళీ. ఇదంతా బాత్ హౌస్. ముఖ్యంగా ఇక్కడ మరొకటి మోసియాక్ ఆ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు, గమనించవచ్చు. అయిగోండి చాలా బ్యూటిఫుల్గా చేశారు కదా. గుర్రాల రేస్తో పాటు అలాగే ఫైటింగ్ కూడా జరిగేది కదా ఈ ప్రదేశంలో. అదిగోండి చూడటానికి అక్కడ నుండి రాజులంతా కూర్చొని చూసేవారు. చూస్తున్నారా మొత్తం మెట్లు కూడా ఎట్లా ఉన్నాయో, ఆ మెట్లు మీద కూర్చునేవాళ్ళు జనం అప్పట్లో 2000 సంవత్సరాల వెనక. అదిగోండి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ 910 BC సమయంలో ఇదిగోండి హిపోడ్రోమ్ని మొత్తం చూస్తున్నారు కదా. వాజ్ ద వెన్యూ ఫర్ ద యాక్షన్ గేమ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై కింగ్ హెరోద్ ఇన్ హానర్ ఆఫ్ ద రోమన్ ఎంపరర్ అగస్టస్. ద గేమ్స్ వీఆర్ హెల్డ్ ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకి జరుగుతూ ఉండేవంట ఇలాగా. ఇంక్లూడెడ్ హార్స్ అండ్ చారియట్ రేసెస్, అథ్లెటిక్స్, గ్లాడియేటోరియల్ కాంబాట్ అండ్ హంటింగ్ అంట. ఇక్కడ ఇదే ప్రదేశంలో సముద్రం ముందు ఇక్కడ ఒక జైలు కూడా నిర్మించారు అప్పట్లో ఖైదీలని బంధించటానికి. ఇదిగోండి సీజర్స్ ప్రిజన్ అని పిలుస్తారు. మనకు లోపలికి ప్రవేశం లేదు, ఇనుప డోర్తో క్లోజ్ చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే మట్టికి అసలు అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం ఖైదీలు ఎలా నివసించేది తెలిసేది మనకి, ఎలా బాధింపబడేవారని కూడా ఊహించుకునేవాళ్ళం లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం.
ఇజ్రాయిల్లోనే అసలు అందంగా ఉండే ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇదే రోమన్ థియేటర్ అని పిలుస్తారు. మొత్తం చూస్తున్నారు కదా, చాలా ఫేమస్ ఈ ప్రదేశం. ఇప్పటికీ కూడా యూజ్లోనే ఉందంటే అర్థం చేసుకోండి. 2000 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరలేదు ఈ థియేటర్. ఇప్పటికి కూడా చాలా ఫేమస్ కాన్సర్ట్స్ కూడా ఇక్కడ పెడుతున్నారంట. ఆల్రెడీ మనం అక్కడ స్టేజ్ గమనించాం, చూస్తున్నారు కదా, ఏదో జరగబోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో దానికి రెడీ చేసుకుంటున్నారు. ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. అప్పట్లో గ్లాడియేటర్స్ కూడా ఇక్కడ ఫైట్ చేసేవారు. ఆ ముందు ఉంటుంది, మనకు తెలుసు కదా, ముందు ఒక చిన్నగా స్టేజ్లో, ఆ స్టేజ్ పొజిషన్లో. అలాగే ఇక్కడ చూడండి, ఏదో కానీ కిందకి వెళ్ళే దారి అనుకుంటా, మొత్తం చెట్లతో పూడబడిపోయింది. ఇదిగోండి, రోమన్ థియేటర్ని ఇంకా దగ్గరగా వచ్చి చూడటం కోసం వచ్చాను. ఇదిగోండి, మెట్లన్నీ కనపడుతున్నాయి, చూసారు కదా. అలాగే ఈ రోమన్ థియేటర్కి ముందు ఒక పెద్ద స్టేజ్ లాగా ఉండేది. ఇది పూర్తిగా ధ్వంసమైపోయిందని చెప్పచ్చు. మీకు గుర్తుండాలి, మనం లాస్ట్ టైము టర్కీ వెళ్ళినప్పుడు నేను మీకు చూపించాను కూడా ఒక రోమన్ థియేటర్. అక్కడ క్లియర్గా ఉంది. ఇదంతా ఒక పెద్ద రూమ్ లాగా ఉండి, పిల్లర్స్ ఉండి, ఆర్చెస్ ఉండి. రోమన్ థియేటర్కి వెనక పక్క ఎంత సపోర్ట్ ఇచ్చారో చూడండి. అలాగే లోపలికి వెళ్ళటానికి కూడా చూడండి, ఇలా అన్ని చోట్ల క్రియేట్ చేశారు ద్వారాలు. ఇన్ అండ్ అవుట్ అనుకుంటా, లేదు, రెండిటికి ఒకే కనెక్షన్ ఉంది, చూసారా, అంతే, ఒకటే దారి లోపలికి వెళ్ళటానికి థియేటర్ దగ్గరికి. నేను ఇప్పుడు మిమ్మల్ని మరొక అద్భుతమైన ప్రదేశానికి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం హెర్దో కింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడెక్కడో చూడండి, ఆ చివరి ఉంది ఆ కోట. ఆ కోటకు అక్కడి నుండి నీరు కావాలంటే ఏం చేశారంటే, ఇదిగోండి ఇక్కడ చూశారు, ఒక ఆక్వా డక్ట్ నిర్మించారు. అంటే ఒక బ్రిడ్జ్ దగ్గరగా కనీసం ఒక 5-6 కిలోమీటర్ల వరకు కొండల్లో నుండి ఒక స్ప్రింగ్ వాటర్ వస్తుందంట. ఆ వాటర్ని అక్కడి నుండి మొత్తం కోటకి డైవర్ట్ చేశారు. చూసారా, ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం నిర్మించింది ఇది, మంచినీరు కోసం ఆ కోటకి. చాలా అద్భుతంగా కదా అసలు. ఇలాంటిది నేను మొదటిసారి చూస్తున్నాను. అప్పట్లోనే ఇలాంటి బ్రిడ్జెస్ నిర్మించారంటే 2000 సంవత్సరాల వెనక ఒక నీరు సప్లై కోసం. అలా కొన్ని వందల సంవత్సరాలు ఆ కోట నిలబడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నీరు వలన కూడా. మంచినీరు దొరకకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం కదా. అలాగే ఇప్పుడే మేము స్నేహితులంతా బీచ్కి వచ్చాం. అదిగోండి, అక్కడే కూర్చుని రిలాక్స్ అవుతున్నాం. ఇంకా కాసేపులో ఇక లోపలికి వెళ్ళి కాసేపు స్విమ్ చేసి రిలాక్స్ అవుతాం ఇక్కడ. ఇక ఇప్పుడే వెళ్ళబోతున్నాం లోపలికి. మెడిటేరియన్ సీలో మొదటిసారి దిగుతున్నాను. వావ్, వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి, బాగుంది, సూపర్ ఉంది. అలాగే మరొక విషయం, ఇక్కడ చూస్తున్నారు, ఇసుక చూసారు. ఈ ఇసుక ఈజిప్ట్ నుండి వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఈ సముద్ర మార్గాన ఈ సముద్రమే ఈ ఇసుకని తీసుకొచ్చిందని చెప్తున్నారు, ఈ అలల ద్వారా. మామూలుగా వీళ్ళకి అసలు ఇసుకే లేదంట. మన ఇది అయితే వెళ్ళిపోయాడు లోపలికి. ఇద్దరికి మంచి స్విమ్మింగ్ వచ్చి అనుకుంటా, మంచిగా చేస్తున్నారు. కానీ అంత లోతు లేదు. మెయిన్ ఇదిగోండి, నో ఓన్లీ 5 feet. ఓ స్టోన్స్ ఆర్ దేర్. కింద మొత్తం కొండరాళ్ళు ఉన్నాయి. ఓకే, ఎదురు దెబ్బ తగ్గుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి సమయంలో. లిటిల్ కోల్డ్, దట్స్ ఇట్. వామ్ బాగానే ఉంది, వాటర్ చాలా బాగున్నాయి. ఫోన్ కాసేపు అక్కడ పెట్టేసి వచ్చి ఇక టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ. బీచ్ దగ్గర స్నానాలు చేసిన తర్వాత నా మిత్రులు టెల్ అవీవ్ వెళ్ళిపోయారు ముగ్గురు. నేనేమో ఇప్పుడు నజరత్ వెళ్తున్నాను. ఈ వీడియో కంటిన్యూషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. నజరత్ చాలా స్పెషల్ అయిన ప్రదేశం, మిస్ అవ్వద్దు. ముఖ్యంగా క్రిస్టియన్స్ కి చాలా ఫేవరెట్ ప్లేస్ అది. ఇదిగోండి, ఇప్పుడు నన్ను నజరత్లో ఈ మిత్రుడే నన్ను హోస్ట్ చేస్తున్నారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్. వాట్స్ యువర్ నేమ్? సుహేల్ అని పిలుస్తారు. చాలా మంచి మిత్రుడు. ఇతను మన ఇండియా కూడా విజిట్ చేశారు. మొత్తం నార్త్ పార్ట్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. చాలా మంచి మంచి విషయాలు కూడా తెలుసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తన వయసు వచ్చి 23 సంవత్సరాలే. ఇప్పుడు కరెక్ట్, వేర్ ఆర్ యూ వర్కింగ్ బ్రదర్ నౌ? దగ్గరలోనే ఒక వాటర్ పార్క్ ఉంది. రీసెంట్ గానే ఒక 2 వారాల క్రితం జాయిన్ అయ్యారంట. ఇప్పుడు ఇవాళ సండే అవటం వల్ల ఇవాళ మొత్తం నాకు ఈ ప్రదేశం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నారు. మంచి నాలెడ్జ్ కూడా ఉంది బ్రదర్ దగ్గర. అవన్నీ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు కరెక్ట్ గా నేను తన ఇంటి పైన ఉన్నాను. ఇక్కడ వ్యూ సూపర్ ఉంది. ఆ వ్యూ అంతా కూడా మీకు చూపించబోతున్నాను.
ఇదిగోండి మొత్తం కొండ ప్రాంతంలో అసలు పెద్ద సిటీ ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే కింద కూడా కొంచెం ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఆలివ్ అని ట్రీస్ అని అనుకుంటున్నాను నేను, అక్కడికి వెళ్తే అర్థం అవుతుంది. ఇలాగే చూడండి మొత్తం ఎలాగుందో. వెనక పక్క కూడా పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి, గమనించవచ్చు. ఇటువైపు మనం లెఫ్ట్ సైడ్కి కొంచెం ప్రయాణిస్తే మనకి అక్కడ మేరీమాత హోమ్ కనబడుతుంది, అంటే ఎక్కడ వాళ్ళు నివసించిందని. ఈ ప్రదేశంలో జీసస్ మొత్తం హోల్ లైఫ్ ఇక్కడే ఉన్నారంట. సోహెల్ వాళ్ళ తాతగారు మంచి ఇల్లు నిర్మించారు, ఇదిగోండి కొండ పైన. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ గ్రాండ్ ఫాదర్ని కూడా మనం పరిచయం చేసుకుందాం. చాలా మంచి వ్యక్తి, మన ఇండియన్స్ అంటే కూడా చాలా ఇష్టం అంట. ఇదిగోండి ఇలా లోపలికి వచ్చిన తర్వాత నా కోసం ఇదిగోండి సోహెల్ నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు, వాళ్ళ నానమ్మ. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. అలాగే ఇదిగోండి వాళ్ళ తాతగారు. హలో హలో హలో, హౌ ఆర్ యూ? Thank you. I'm happy to see you. Thank you for hosting me. Me too. Yeah. సార్ వచ్చి ఇక్కడే మొత్తం లైఫ్ అంతా ఇక్కడే నెక్స్ట్ సిటీలో జాబ్ చేశారంటే, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. తనకి ఇండియన్ మూవీస్ అంటే కూడా చాలా ఇష్టం అంట. యూ లైక్ షారుఖ్ ఖాన్? Yeah. సల్మాన్ ఖాన్? Salman Khan. Yes. Yes, of course. Did you watch Hindi movies? You Yeah. watch movies? Okay. India movies? Every night. Every night? Oh, thank you. Bollywood. Bollywood? Bollywood. Bollywood. Jimmy, Aja. You remember? Of course. Yes, thank you sir, thank you so much. మళ్ళీ సార్ వయసు ఎంత అనుకుంటున్నారు? తాతగారి వయసు 79 అంట. యూ డూయింగ్ గుడ్ జాబ్. ప్లీజ్ డోంట్ స్మోక్ సిగరెట్, ఐ డోంట్ లైక్ ఇట్. గుప్పు సిగరెట్లు వాయించేస్తున్నారు. Helps you not have that. నో గుడ్, నో గుడ్. థ్యాంక్ యూ. ఓకే, తాతగారు అలాగే నాన్నమ్మ గారు మన కోసం రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ తిందాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి బ్రెడ్, కీర దోస, టొమాటో, చికెన్, ఫిష్ అంటది. అట్లాగే స్క్రాంబుల్డ్ ఎగ్స్, చీజ్, ఆలివ్స్ అన్నీ పెట్టారు చూడండి. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లా. దానివల్ల మనకి అసలు వ్యూస్ చాలా బ్యాడ్గా వస్తున్నాయి. దానివల్ల బ్యాడ్గా వస్తే నేను సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ప్రతి ఒక్కళ్ళు ఒక్క నిమిషం టైం తీసుకొని మీ గ్రూప్స్లో షేర్ చేయండి వీడియో. లాస్ట్ వీడియో జీసస్ పుట్టిన ఊరు ప్రదేశ్ కనీసం 2 లక్షల వ్యూస్ వస్తాయి అనుకున్నాను. అస్సలు చాలా బ్యాడ్గా వచ్చింది వ్యూస్. మనాడు సర్ప్రైజ్ చేశాడు నన్ను. మనాడికి ఒక బైక్ కూడా ఉంది ఇక్కడ, ఇదిగోండి. కానీ ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలంట, వెనక కూర్చున్న వాళ్ళు ముందు. అందుకని వాళ్ళ నాన్నగారి హెల్మెట్ ఉంటే హెల్మెట్ తీసుకుని ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను. నా వెనక పక్కన ఒక ఆర్థోడాక్స్ చర్చ్ ఉంది, అక్కడ తీసుకొచ్చారు మొదట నన్ను మిత్రుడు. ముఖ్యంగా అప్పుడు ఇక్కడ మేరీ మాత అలాగే జీసస్ పుట్టిన ప్రదేశం అని చెప్తున్నాం కదా, ఇక్కడే తిరిగిన హోమ్ టౌన్ మెయిన్. ఇదిగోండి ఈ ఆపోజిట్లో ఒక బావి ఉంది. ఇదిగోండి ఈ బావి మొత్తాన్ని ప్రొటెక్ట్ చేశారు చూసారా, మొత్తం ఒక ఇల్లులాగా కట్టేసి మొత్తం ఐరన్ రాడ్లతో. దీని లోపల వాటర్ ఉండేవంట. ఈ వాటర్ ఇక్కడ నుండి తీసుకుని తన ఇంటికి మోసుకుని వెళ్ళేవారంట మేరీ మాత. ఇప్పుడు బావిలో అసలు నీళ్ళే లేవు, మొత్తం ఇంకిపోయింది కూడా. నజరత్ ఇప్పుడు నేను మొత్తం ఓల్డ్ సిటీలో ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం శుక్రవారం రోజునేమో బెత్లహేంలో ఉన్నామా, అక్కడ మొత్తం అంతా షాప్స్ అన్ని క్లోజ్. శుక్రవారం మనకు తెలుసు ముస్లిమ్స్ ప్రే చేస్తారు, హాలిడే తీసుకుంటారు. శనివారం పూట ఏమో జ్యూస్. జెరూసలేం వచ్చాము నెక్స్ట్ మనం. జెరూసలేంలో ఏమో శనివారం హాలిడే. ఇక్కడ నజరత్లో ఏమో చూడండి ఆదివారం పూట హాలిడే అంట. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఇక నజరత్లో మొత్తం అన్ని క్లోజ్ చేసేస్తున్నాయి షాప్స్. ఇదిగోండి ఓల్డ్ సిటీ అంటే మీకు అర్థమై ఉండొచ్చు, అంటే కరెక్ట్గా 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల పురాతనమైన మొత్తం కట్టడాలు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ప్రతి ఒక్కటి క్లోజ్లో ఉంది చూడండి, జనమే లేరు. ముఖ్యంగా మేము ఇప్పుడు వెళ్తున్న ప్రదేశం వచ్చి జీసస్ పెరిగిన ప్రదేశం ఉంది కదా ఇక్కడ నజరత్లో, మేరీ మాత అందరూ స్టే చేసిన ఇల్లు, అక్కడికి వెళ్తున్నాం. ఆ ఇంటి పైన ఇప్పుడు పెద్దగా ఒక చర్చ్ కూడా నిర్మించారంట, అది కూడా చూద్దాం. ఆ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అలాగే చూడండి ఇక విశాలంగా ఉంది. అట్లాగే మొత్తం క్యాట్స్ అన్ని కనపడుతున్నాయి. అట్లాగే బోట్స్ మీద కూడా రాసి ఉంది, చూస్తున్నారు కదా, ఫ్రీ ప్యాలెస్టైన్ అని చెప్పి రాసి ఉంది. ఇక్కడ డోర్లు కూడా మొత్తం చూడవచ్చు, ఇనుము డోర్లతో చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్స్ని. అంటే ఇక మామూలుగా మనం సోమవారం టైంలో వస్తే అసలు ఈ ప్రదేశం అంతా మొత్తం కిటకిటలాడుతుంది అనుకుంటా. ఇదిగోండి మొత్తం అన్ని చిన్న చిన్న సందులు, గొంతులు, అలాగే ఇల్లు కూడా ఉన్నాయి చూడండి.
పైన అంతా చూడొచ్చు. అక్కడ కూడా నివసిస్తున్నారు పీపుల్. మరొక విషయం ఏంటంటే ఇక్కడ పాపులేషన్ మెయిన్గా నజరత్లో ఉండే వాళ్ళేమో 60% వరకు ముస్లిమ్స్ ఉంటారు, 40% వరకు ఏమో క్రిస్టియన్స్ ఉంటారంట. నేను ఇక్కడ లాంగ్వేజ్ నజరత్లో హిబ్రూ మాట్లాడతారనుకున్నాను, కాదంట. హిబ్రూతో పాటు అరబిక్ కూడా మాట్లాడతారంట. అదే అన్నారు, ఇఫ్ ఐ మీట్ సమ్వన్ హియర్ ఐ షుడ్ సే సలాం అలైకుం. ఓకే, ఇన్ ఆల్మోస్ట్ నజరత్ పీపుల్. ఓకే, ఎవరైనా మనకి హిబ్రూ మాట్లాడాలంటే వాళ్ళతో మనం షలోమ్ అని కూడా పిలవచ్చు. అలాగే డోర్ల మీద కూడా మనం గమనిస్తే చూడొచ్చు, చాలా వరకు అరబిక్లోనే రాసింది. పైన కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది, డియర్ టూరిస్ట్ దిస్ ల్యాండ్ కాల్డ్ ప్యాలెస్టైన్ అని చెప్పి. ఈ ఓల్డ్ టౌన్లో ఇది గమనించాను చూసారా, ఇట్లా పాలు కప్పుల్లో పెట్టున్నాయి చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ క్యాట్స్, స్ట్రీట్ డాగ్స్. కానీ ఎక్కువ క్యాట్సే కనపడ్డాయి, డాగ్స్ కనపడలేదు నాకు. అవి తాగటానికంట పాలు. మనం డాగ్స్ ఎక్కువగా చూసుకుంది టెల్ అవీవ్లోనే. అసలు ఇక్కడ జనమే లేరని అడిగితే చెప్తున్నారు మిత్రుడు, ప్రజెంట్ టూరిస్ట్ ఎవరో లేరు, ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా. అలాగే టూరిస్ట్ లేనప్పుడు ఈ షాపులు కూడా ఓపెన్ చేయకపోవడం అవసరం లేదని చెప్పి చాలా వరకు అసలు ఈ షాపులన్నీ ఖాళీ చేశారంట. మొత్తం చూడండి, ఒకప్పుడు కిటకిటకిటలాడే ఈ ప్రదేశం అంతా అస్సలు మొత్తం బోసిపోయింది. పూర్తిగా తాళాలు వేసేసి బంద్ చేసేసారు. నేను ఇక రేపు సోమవారం కాబట్టి రేపు పొద్దున్నే ఓపెన్ చేస్తారనుకున్నా, లేదంట. ఫుల్ లాస్ ఇక్కడున్న వీళ్ళందరికీ. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఒక పక్కన భయం కూడా వేస్తుంది. ఎప్పుడైనా కూడా యుద్ధం జరగచ్చని అనిపిస్తుంది ఇక్కడ. ఎనీ టైం నా తల మీద రాకెట్లు పడిపోవచ్చు ఇది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ముఖ్యమైన ఈ ప్రదేశం ముఖ్యంగా క్రిస్టియన్స్కి కావాలి ఈ ప్లేసు, అలాగే ముస్లిమ్స్కి కావాలి ఈ ప్లేసు, అట్లాగే జ్యూస్కి కావాలి. ఒకప్పుడు కలకలలాడే ప్రదేశం అంతా చూడండి ఎంత బోసిపోయిందో. మొత్తం అంతా అన్ని కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి, మన ఇండియన్ ఫ్లాగ్ కనపడలేదు దాంట్లో. బా, నా లైఫ్లో అసలు ఇలాంటి చర్చ్ నేను ఎప్పుడూ చూడలేదనుకుంటా. జీసస్, మేరీమాత, జోసఫ్ మొత్తం అందరూ పెరిగిన ప్రదేశం ఇదంతా, తిరిగిన ఊరు నజరత్లో. అసలు ఎంత భారీగా నిర్మించారో చూడండి చర్చ్. వాళ్ళ ఇంటి పైన ఆ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉందనేది. అక్కడ అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ చర్చిని నిర్మాణం చూసిన తర్వాత. చూడండి వాటి మీద బొమ్మలంతా. అక్కడ మేరీ ఉంది, పక్కనేమో ఏంజల్స్. అలాగే ఇక్కడ చూడొచ్చు సెయింట్ లూకాస్ అంట, సెయింట్ జోనెస్, సెయింట్ మార్కస్, సెయింట్ మాథ్యూస్. వావ్, అద్భుతంగా నిర్మించారు. అసలు లోపలికి వెళ్ళే ద్వారం కూడా చూడండి, అసలు మొత్తం బ్రాంజ్తో చేశారు. చూసారా, క్లియర్గా తెలుస్తుంది జీసస్ సిలువ వేసినది. అట్లాగే జీసస్ చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇదిగోండి జోసఫ్, మేరీమాత, జీసస్ గాడిద మీద ప్రయాణిస్తున్నట్లు ఈజిప్ట్కి. ఇక్కడ చూడండి జీసస్ ప్రీచ్ చేస్తున్నట్లు. వావ్, చాలా గొప్పగా చిత్రీకరించారు. లోపలికి రాగానే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు వచ్చి ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ ఆ గిఫ్ట్స్ ఇచ్చిన కిందే కంట్రీ పేరు కూడా రాసింది. అదిగోండి అక్కడ ఇటలీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిలిపియన్స్. మోసియక్ అనే ఒక ఆర్ట్ ఉంటుంది కదా, దాంట్లో చేశారు. ఎంత బాగుందో చూడండి. మేరీమాత, అట్లాగే ఏంజల్స్. వావ్, ఇదేమో యుక్రెయిన్ వాళ్ళు ఇచ్చారంట. చాలా అందంగా చేశారు. మన మిత్రుడు చెప్తున్నారు ఇది ఓన్లీ క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళే ఇవ్వలేదు, క్రిస్టియన్సే ఇవ్వలేదు, కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్స్ ఇచ్చారంట గిఫ్ట్స్. ఇక్కడ నజరత్లో ఒక కుర్రాడు చేశాడంట 1994లో. ఎంత అందంగా ఉన్నాయి ఇవి. చూసే కొద్దిగా చూడబుద్ధి అవుతున్నాయి. బొలీవియా, అందోరియా, ఇరాక్. ఇదిగోండి ఇరాక్ నుండి వచ్చిన బొమ్మ. వాటికన్ నుండి వచ్చింది ఇది. మన ఇండియాది ఉందా లేదో తెలియదు నాకు, చూడాలి, ఎతకాలి. ప్రతి ఒక్క బొమ్మని ఇలా చూసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. ఐర్లాండ్, అర్మేనియా, ఈజిప్ట్. ఓ అదిగోండి మన ఇండియాది కూడా దొరికింది. సూపర్. చూసారా, సింగపూర్ పక్కన ఉంది. 1st సెంచరీ మెరీ అప్రియేషన్ కుర్వై లాంగ్దా. కేరళ వాళ్ళు ఇచ్చారంట. చూడండి ఆ ఊరు వారు కుర్వీలన్గాద్. చాలా అందంగా చిత్రీకరించారు కదా మోసియక్ స్టైల్లో.
ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క బొమ్మకి ఒక మీనింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు మిత్రుడు. అది క్రిస్టియన్సే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు, ఇది మనకు తెలియదు అంటున్నాడు. ఇవాళ ఆదివారం కదా, లోపల ప్రే జరుగుతుంది, అంతే బయట పక్క అంతా మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నాకు తెలిసి లోపల ఉన్నట్టున్నారు, నాకు మ్యూజిక్ వినపడుతుంది లోపల నుండి. ఇక్కడ థాయిలాండ్ చూడండి, వాళ్ళ సాంప్రదాయంలో నుండి తీసుకొచ్చారు. భలే మేరీమాత, జీసస్, లిటిల్ జీసస్ చేతిలో గ్లోబ్ పట్టుకుని సిలువు ఉంది. చర్చ్ లోపలికి వచ్చాను. ఇది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా, దీని కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఇంకా చాలా ఉన్నట్లున్నాయి. ఇదిగోండి ఇలా ఉంది, చూస్తున్నారా? లోపల మొత్తం అంతా ఇదే మెయిన్ అనుకుంటా, అదే కరెక్ట్ జీసస్ ఉన్న ఇల్లు అనుకుంటా. ఇదే చూడొచ్చు, మొత్తం కొండ. ఆ కొండ లోపల ఒక కేవ్ లాగా ఉంది చూడొచ్చు. మొత్తం ముందంతా స్తంభాలు, మొత్తం కూలిపోయినట్టు తెలుస్తుంది ఈ ప్రాంతం అంతా. మళ్ళీ దీని మీద మళ్ళీ రీసెంట్ టైమ్స్లో నిర్మించారు. ఇది మొత్తం కాంక్రీట్తో పైనంతా కనబడుతున్నది. అంతకుముందేమో పాలరాతితో నిర్మించారు చూడండి. ఇక్కడ కనబడుతున్న మేరీమాత ఇల్లు 2000 సంవత్సరాల ముందు ఇల్లు ఇది. దాన్ని అట్లాగే ప్రొటెక్ట్ చేస్తున్నారు మనకు తెలియటానికి. ముఖ్యంగా ఏంజల్స్ వచ్చి చెప్పారంట మేరీమాతకి, మీకు జీసస్ పుడతారన్నట్లుగా. ఇదిగోండి, ఇది ఆ ప్రదేశం. అలాగే లోపలికి ఒక కేవ్ దారి కూడా ఉంది, మనకు ప్రవేశం లేదనుకుంటా. చూడొచ్చు, మెట్లు దారి ఉంది. ఈ రంగురంగుల అద్దాలు చాలా బాగున్నాయి అసలు. చూడండి, ఇలాంటి డిఫరెంట్ అసలు ఎప్పుడు చూడలేదు నేను. చాలా బాగా అనిపిస్తుంది ఈ డెకరేషన్. ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. ఈ రూమ్ లోపలే బ్యాప్టైజ్ చేస్తారంట ఇక్కడ అందరికి, పిల్లలకి చిన్నప్పుడు. అలాగే ఇక్కడ చూడండి, ఇదంతా జీసస్ పెరిగిన నైబర్హుడ్. మొత్తం కొండ రాళ్ళు చూడొచ్చు. అట్లాగే బావి కూడా ఉంది అక్కడ, గమనించారా? కిందకి మనకి ప్రవేశం లేదు. అది ఎలా ఉందో అలాగే న్యాచురల్గా ఉంచేశారు. దాని మీద ఈ కట్టడాన్ని నిర్మించారు మొత్తం. ఇప్పుడు దాకా సెర్బియా అలాంటి కొన్ని దేశాల్లో, ఫ్రాన్స్, స్పెయిన్లో నేను చాలా చర్చెస్ చూశాను, కానీ అసలు ఏముంది అసలు ఈ చర్చ్. నిజంగా జీసస్ పుట్టిన ఇంటి పైన ఈ కట్టడాన్ని ఇంత అద్భుతంగా నిర్మించి లోపల కూడా అందరూ ప్రే చేసుకుంటూ చాలా బాగుంది. రియల్లీ వండర్ఫుల్ ప్లేస్ బ్రదర్. ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ చర్చ్. బ్యూటిఫుల్. థర్డ్ బిగ్గెస్ట్ బసిలికా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ చర్చ్ నిర్మాణం ఎత్తు 60 మీటర్లు అంట. అలాగే కరెక్ట్గా చర్చ్కి ఆపోజిట్లోనే మనం చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి జోసెఫ్ ఇట్లా కొండరాయి మీద కూర్చున్నట్లు ఉంది, చూశారు? ఇప్పుడు నేనున్న కొండ మీద ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇందాకడ జీసస్ వాళ్ళ హోము మేరీమాతది. జోసెఫ్ ఫాదర్ అక్కడ నుండి వచ్చి ఇదిగోండి ఇదే ప్రదేశంలో వర్క్ చేసేవారంట.
కింద మనకు అండర్ గ్రౌండ్ వెళ్తే తెలుస్తుంది. చెక్కతో చేసినవి తయారు చేసేవారంట జోసెఫ్ చెప్తున్నారు. ఇదిగోండి లోపలంతా. దిస్ ఈజ్ ద ప్లేస్. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్ చూస్తున్నారా, వర్క్ ప్లేస్ అంట జోసెఫ్ది మొత్తం. వావ్. అట్లాగే ఇక్కడ కింద చూస్తే ఈ కొండల్లోనే కిందకి దారి కూడా చేశారు చూడండి. మొత్తం దారి ఉంది, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇదిగోండి లోపలంతా మోసియక్తో చేసిన ఆర్ట్ అంతా ఉంది కింద. ఇదే చర్చ్ లోపల ఒక భారీ ఎత్తున ఒక కాలేజ్ కూడా నిర్మించారు. 1640 నుండి ఇక్కడ చదువుకుంటున్నారంట పిల్లలు. దగ్గరగా 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఇప్పుడే ప్రేయర్ ఫినిష్ చేసుకుని లోపల నుండి మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం సమయం ఇప్పుడు 11 అవుతుంది కరెక్ట్గా. నజరత్ నుండి సీ ఆఫ్ గలీల్ వెళ్తున్నాను. ఒక 1 అవర్ జర్నీ. ఇక్కడ బస్ స్టాప్లో డ్రాప్ చేసి వెళ్ళారు నన్ను సోహైల్. ఒక 30 నంబర్ బస్సు వస్తుందంట, దానికోసమే వెయిటింగ్. ఫైనల్గా టిబేరియస్లో దిగాము. ఇదిగోండి బ్యాక్ సైడ్లో ఉన్నదంతా బస్ స్టాండ్ కాంప్లెక్స్, మొత్తం షాపింగ్. ఇక్కడే ఒక షవర్మా తిన్నాను మధ్యాహ్నం లంచ్. చాలా ఖరీదు ఉంది. బెత్లెహేంలో ఓన్లీ 15 ఛార్జ్ చేస్తే ఇక్కడ 45 ఛార్జ్ చేస్తున్నారు. అంటే 900 రూపాయలు ఒక షవర్మా. అదే చెప్తున్నారు ఇక్కడ ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ ఉందంటే, మేము కూడా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నాము, వాళ్ళకన్నా అమెరికా కన్నా మా ఇజ్రాయెల్ దేశమే ఎక్స్పెన్సివ్ అని వాళ్ళే చెప్తున్నారు. కరెక్ట్గా బస్ స్టాండ్ నుండి కేవలం 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది, మనకి సీ ఆఫ్ గలీలీ వచ్చేస్తుంది. చాలా ఫేమస్ కదా, చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి ఇది ఎదురుగా కొండ చూస్తున్నారుగా, ఆ కొండకి ఈ టిబేరియస్ సిటీకి మధ్యలో ఉన్నదే ఈ సీ. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇప్పుడు బస్సులో వచ్చాను కదా నజరత్ నుండి. బస్సులో మణిపూరాలు కలిశారు లేడీస్. వాళ్ళు 3 సంవత్సరాలు అయిందంట మణిపూర్ నుండి ఇక్కడికి వచ్చేసి ఇక మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయారంట, మైగ్రేట్ అయిపోయారంట. నాకైతే ఆశ్చర్యం వేసింది, మణిపూర్ నుండి ఎట్లా వచ్చారో ఏంటా అని చెప్పి. ఇక్కడ పాస్పోర్ట్ కూడా వచ్చేసినాయంట వాళ్ళకి. 2 మణిపూర్ లేడీస్, వాళ్ళ చేతిలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, 1 సంవత్సరం వయసు బాబు. కరెక్ట్గా సీ ముందే మనకి ఇక్కడ మంచి ఒక పార్క్ లాగా ఉంది. ఈ పార్క్ దగ్గర 2 బుజ్జి పిల్లలు అసలు మొత్తం నీళ్ళల్లో ఆడుకుంటున్నారు హ్యాపీగా. చూడండి వెయిట్ చాలా వేడిగా ఉంది, మొత్తం తడిచి ముద్దయిపోయారు 2. అదిగోండి పోటీ పడి మరీ ఆడుకుంటున్నారు. ఇదే రాత్రి సమయంలో మనకి లైట్లు కూడా బాగా తెలుస్తాయి. అబ్బో, హాయ్, హలో. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సీ ఆఫ్ గలీల్ నా కళ్ళ ముందే ఉంది. ఇదిగోండి ఈ అద్భుతమైన మంచినీటి సరస్సు. అప్పట్లో జీసస్ ఈ నీరు మీద నడిచారని చెప్తారు. చాలా ప్రత్యేకమైన సరస్సు. చూడండి మొత్తం ఇది కూడా సముద్రానికి మనం లెక్క పెడతాం కదా సీ లెవెల్ అని చెప్పి, ఇది సముద్రం లెవెల్ కన్నా కూడా 200 మీటర్లు కింద ఉంటుందంట. చూడండి అలాగే ఈ నీరు కూడా 45 మీటర్లు లోతు ఉంటుంది, 13 కిలోమీటర్లు వెడల్పు, 21 కిలోమీటర్లు పొడవు ఉంటుందంట. ఈ అద్భుతమైన లేక్ చూడొచ్చు. కొంతమంది బోట్ రైడ్ కూడా వెళ్తున్నారు. దీంట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలోనే మంచినీటి సరస్సు ఇదే, అసలు పెద్దది. దీని మీద ఆధారపడి చాలా మంది వ్యవసాయం కూడా చేస్తున్నారు. అలాగే మంచినీరు కూడా మొత్తం కంట్రీకి కూడా డైవర్ట్ అవుతుంది. జీసస్ మొత్తం జీవితంలో తను 70% వరకు మొత్తం తన లైఫ్ ఇక్కడ ఇదే ప్రాంతంలో గడిపారని చెప్తున్నారు. జీసస్కి ఎక్కడికి వెళ్ళినా సరే పీటర్, ఆండ్రూ అలాగే ఫిలిప్ కూడా ఫాలో అవుతూ ఉండేవారంట. చూడండి కరెక్ట్గా ఈ సరస్సు పక్కనే కూర్చొని చక్కగా ఈ మంచినీటి సరస్సు చూస్తూ ఉన్నాను. ఈ అందమైన ప్రదేశాన్ని. జీసస్ కరెక్ట్గా పైన ఈ సరస్సు పైన నడిచినప్పుడు, అలాగే
తన డిసైపుల్స్కి ఫిషెస్ కావాల్సి వస్తే తను ఇక్కడ ఒక చాట వల వేయంటే అసలు అక్కడ ఎంతో ఫిష్ వచ్చిందంట. ఎందుకంటే అప్పట్లో వీళ్ళందరూ కూడా ఈ చెరువు చుట్టూతో ఉండేవారందరూ కూడా ఫిషర్మ్యాన్సే కదా. అలాగే పీటర్ కూడా ఫిషర్మ్యానే. ఇక్కడ తిలాపియా అని చెప్పి ఒక ఫిష్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందంట ఫిష్. ఈ రివర్లో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రై చేస్తారు. దానికి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, పీటర్ ఫిష్ అని అంటారు. ఆ ఫిష్ మనం తినాలనుకుంటే ఇక్కడ 2300 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ఒక చిన్న ప్లేట్లో పెడతారు. అలాగే ఈ ఫ్రెష్ వాటర్ లేక ఒక్కసారి ఈ నీరుని తాగుదామా? చాలా బాగుంది, మంచిగా ఉంది. వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అద్భుతమైన ప్రదేశం. అలాగే ఒకప్పుడు ఇక్కడ చాలా భారీగా స్టోమ్ కూడా వచ్చిందంట ఇక్కడ ఈ సరస్సులో. అది కూడా జీసస్ కంట్రోల్ చేశారంట. లేకపోతే తను కంట్రోల్ చేయకపోతే చాలామంది మరణించేవారు కూడా ఇక్కడ. ఇలా చాలా మిరాకిల్స్ జరిగినాయని చెప్తుంటారు ఇక్కడ, ముఖ్యంగా ఈ సరస్సు మీద. లాస్ట్ టైము నేను ఉన్నట్లు ఇప్పుడు టూరిస్టే లేరు కదా ఒక్కళ్ళు కూడా. అసలు సంవత్సరానికి 3 కోట్ల మంది పైగా వస్తారంట ఇక్కడ. చూడండి అంటే ఎంత కిక్కిరిసిపోయి ఉంటుందో ఈ దేశమే చాలా చిన్నది. ఇక్కడ ఉన్న జనాభానే 1 కోటి. ఆ 1 కోటికి మించి వస్తున్నారు, 3 రెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం అంతా మొత్తం డెవలప్ అయిపోయింది. యువతల పక్క అంతా చూడొచ్చు, ఇదిగోండి సిటీ అంత పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ అన్నీ బిల్డ్ చేశారు భారీగా. అన్నీ జీరో, ఇప్పుడు ఎవరు లేరు. బోటు మటుకి అల్లాడిస్తుంది, స్పీడ్గా తీసుకెళ్ళి వాళ్ళని. కొంతమంది పట్టు తప్పి నీళ్ళలో పడిపోతారు కూడా. అదొక ఫన్ గేమ్, చాలా బాగుంటుంది ఇది అడ్వెంచరస్ చేసే వాళ్ళకి. ఇవాళ చాలా మంచి ప్రదేశాలు, అలాగే మంచి మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ మీ గ్రూప్స్లో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.